మహిమ ఘనత ప్రభావాలు దేవునికి ఆరోపిస్తూ మనం చప్పట్లు కూడా దేవుని మహిమపడతామండి. హల్లెలూయా. అవును కదండి, ఎంతో ప్రేమించాడు కదా ఆయన. శ్రీమంతుడు సర్వాధిపతి అయిన దేవుడు ఆయన సర్వాన్ని మనకిచ్చేశాడు కదండి. ఎంతో ప్రేమించాడు మన కొరకు. ఆయన తన విలువైన ప్రాణాన్ని మన కొరకు రక్తాన్ని చిందించి మనల్ని విమోచించినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఇటువంటి గొప్ప దేవుని ఆరాధించే ధన్యత కృపని మనకు అనుగ్రహించిన దేవునికి రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రేమ ధ్యానాలు గనుక చాలా వరకు యేసయ్య ద్వారా వచ్చిన మాటలే చెప్పడానికి మంగళవారం దేవుడు కాచి కాపాడు సజీలకు వచ్చాడు. ముఖ్యంగా జాన్ ఫ్రెడ్రిక్ మొన్న 3 రోజుల క్రితం పార్టీ వ్యాల్యుయేషన్కి వెళ్ళారు. ఉదయాన్నే 8 కాదు, వ్యాల్యుయేషన్ లో ఉండగానే ఆయనకి కడుపు నొప్పి వచ్చింది. అంత భయంకరమైన నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పితో పాటు చెమట్లు భయంకరంగా పోయింది. అంత చెమట్లు ముక్కలైపోతుందంట. అక్కడ డాక్టర్ ఉంటే వచ్చి చూసి ఇంజక్షన్ ఒకటి వేసారంట. అయినా అది బాగాలేదంట, తగ్గల, ఎక్కువైపోతుందంట. వెంటనే అంటే హై బీపీ వచ్చేసింది. ఎప్పుడూ లేదు అసలు. అంబులెన్స్ తీసుకొని సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ జాయిన్ చేశారు. అదే టెస్ట్ ప్లాన్ చేసిన తర్వాత పగలంతా ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చి మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ స్కానింగ్ చేయాలని చెప్పి ఇంటికి వచ్చి మేము మళ్ళీ వస్తామని చెప్పి ఇంటికి వచ్చి తీసుకొస్తే స్కానింగ్ తీస్తే కిడ్నీలో స్టోన్ ఉన్నదంట. అందువల్ల వచ్చినట్టు నొప్పి. అయితే బీపీ మాత్రం హై బీపీ వస్తుందంటే టెన్షన్ పడకూడదు, టెన్షన్ ఆలోచనల వల్ల అలా వస్తుందని చెప్పి దేవుడు గొప్ప కార్యం చేశాడు. అబ్బాయిని సజీవులు ఉంచాడు. ఆ రోజు అద్భుతమైన కార్యం. ఆ రోజు చాలా స్ట్రోక్ కూడా వచ్చే పరిస్థితి అంట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడమ్మా, ఉంచాడు. మరి మీరందరూ ప్రార్థన వల్ల యేసయ్య కృప వల్ల దేవుడు కాచి కాపాడి సజీవంగా ఉంచాడు. ఆయనకి ఇంకా ఆరోగ్యం సుఖపడాలని, సంపూర్ణ మార్మల్స్ ముఖ్యంగా రక్షణ కావాలని చెప్పి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. దేవుడు తెలుసా. ఆమేన్. మరి జాన్ ఫ్రెడ్రిక్ బ్రదర్ దేవుడు స్వస్థపరిచినందుకు, అదేవిధంగా ఆత్మక దేవుడు రక్షణ దయచేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియులారా, మనము కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మనందరికీ సుపరిచితమైనటువంటి మనుషునికి 2 కుమారులు, తప్పిపోయిన కుమారులు ఉన్న ఒక భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 19-20 వచనాలు మనము చదువుకుందాం. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడని కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు పాట ద్వారా, సాక్ష్యాల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు తండ్రి. నాయన ప్రభా, నా తండ్రి, నీ దివ్యమైన మాటల కోసం మేమందరం కూడా వేచి ఉన్నాము నాయన. నీ మాటలు ఎంతో మధురమైనవి, నీ మాటలు మా జీవకి మధురమైనవి, నీ మాటలు మా జీవితాన్ని వెలిగింపజేస్తాయి, సరైన మార్గంలో నడిపిస్తాయి ప్రభా. అటు దివ్యమైన మాటల కొరకు మేమందరం కూడా వేచి ఉంటుండగా నీ దివ్యమైన మాటలు మాకు వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన నీ సిలువ చాటున ప్రభా దీనదాసులని నన్ను నాయన మీరు మరుగుపరిచి కొరత ఆత్మతో నింపి నాతో మాతో చదవబడిన లేఖన భాగం ద్వారా మా అందరితో మాట్లాడండి. లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలతో మాట్లాడండి. మా అందరితో మాట్లాడు, మనందరిని కూడా దీవించి నీ ప్రేమ ఇంకా ఎంత గొప్పదో తెలుసుకొని ఇంకా నమ్మకంగా నీ కొరకు జీవించడానికి నీ కృపని సమృద్ధిగా దయచేయమని, నీ పరిశుద్ధాత్మని కార్యం జరిగించి మీరే మహిమ పొందుకునమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే లూకా సువార్త, ఈ లూకా గారు ఎవరమ్మి? ఈ లూకా గారు వైద్యుడు. ఎవరండి? వైద్యుడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ చదువులేనివే కాదు, చదువున్న వాళ్ళు కూడా. హల్లెలూయా. చూసారండి, యేసయ్యని వెంబడించిన వాళ్ళలో ఎవరున్నారండి? పామరులు ఉన్నారు, జ్ఞానులు కూడా ఉన్నారు. చూసారండి,
కొంతమంది సేవ ఈ మధ్య కాలం సేవ చేసే వాళ్ళు కూడా గోల్డ్ మెడలిస్టులు కూడా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చదువు లేనివాడిని వాడుకుంటాడు, చదువుకున్న వాడిని కూడా వాడుకుంటాడు. చూసారండి, వాడుకునేవాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా గారు ఎక్కువగా తప్పిపోయినటువంటి విషయాలు ఎక్కువ రాసిట్టాడు. ఆయన తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన పోగొట్టుకున్న నాణ్యం, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా లూకా గారు రాశారు. చూసారండి, ఈయన వైద్యుడు. ఎవరమ్మైనా వైద్యుడు కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క లూకా సువార్తలో 11వ వచనం నుంచి మనము ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క ఆ ఉపమానాన్ని, యొక్క స్టోరీని మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఈయనకి ఒక మనుషుడు ఉన్నాడంట. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఏమున్నారమ్మా? మనందరికి తెలుసు, సండే స్కూల్ పిల్లలకు కూడా బాగా తెలుసు. చూసారండి, తప్పిపోయిన కుమారుడు అని దీనికి పేరు పెట్టుకుంటాం కదా. అయితే మనం గమనించినట్టయితే ఒక మనుషుడు ఉన్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఏం చేశాడంటే, మనం చూస్తే వాళ్ళలో చిన్నవాడు, చూసారండి, చిన్నవాడు అంటే ఎలా ఉన్నాడు? ఆస్తిలో నాకు ఇచ్చు భాగం ఇవ్వమని తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టేశాడు. చూసారండి, 2 కుమారులు ఉన్నాడు. ఆ మనుషుడేమో ధనవంతుడు. ఆ మనుషుడేమో ధనవంతుడు, తనకి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఏం చేశాడంటే, నాన్న నాకు ఆస్తిలో భాగం ఇచ్చేసేయి అని అడిగినప్పుడు, అలా ఒకసారి అడిగితేనే ఎవరు కదండి, చాలా డిస్కషన్ జరిగి ఉంటాయి. ఇవ్వనని ఉంటాడు, ఏం బలవంతం చేశాడు, మొత్తానికి ఏ టార్చర్ పెట్టాడో కదండి. ఏ తండ్రి కూడా బతికుండగానే ఆస్తిని పంచడానికి ఇష్టపడ్డ కదండి. ఒకవేళ ఆయన అవసాన కాలం అయిపోతూ ఉంటే, తన బాధ్యత ఇంకా తీరిపోతుంది, ముసలివాడు అయిపోతే అప్పుడు ఆస్తిని పంపకాలు చేస్తాడు. అవునా కదండి, అది సహజంగా జరిగే ప్రక్రియ. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కుమారుడు అంటున్నాడు, నా ఆస్తిని నాకు పంచిపెట్టు అని వాళ్ళ తండ్రితో అడిగినప్పుడు, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడంట మొత్తానికి వాళ్ళ నాన్న అడిగాడు. అంటే నేను మన మెయిన్ పాయింట్కి వెళ్ళడం కొరకు ఇది క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తే చిన్న కుమారుడు వాళ్ళ నాన్నగారిని ఏమడిగాడు? నాకు ఆస్తిలో భాగం ఇవ్వమని అడిగాడు. వాళ్ళ నాన్నగారు ఏం చేశాడు? కొన్ని దినములైన తర్వాత మొత్తానికి రావాల్సిన ఆస్తిని అంతా కూడా తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడండి? సమస్తమును కూర్చుకున్నాడంట. మొత్తం వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆయనకి ఎంత, ఆయన భాగం, 2 కుమారులకి 2 భాగాలు చేస్తారు కదండి, అట్లా ఆయన భాగం ఎంత ఉందో ఆ భాగం అంతా కూడా కూర్చుకొని ఆయన ఏం చేశాడంటే దూర దేశమునకు ప్రయాణం అయిపోయాడండి. ఎక్కడికి వెళ్ళాడండి? దూర దేశమునకు ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తినంట ఏం చేశాడంట? దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడంట కదా. ఏదో సాధిద్దామని వెళ్ళాడు, ఏమి సాధించాల. హల్లెలూయా. చూసారండి, ఏదో సాధిద్దాము, ఏదో ఘనకార్యం చేద్దామని అనుకున్నాడు. ఆస్తిలో తనకు రావాల్సిన భాగాన్ని తీసుకున్నాడు. దూర దేశానికి వెళ్ళాడంట. ఎక్కడికమ్మా? దూర దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? వ్యాపారం చేసి తన ఇష్టానుసారంగా. అందుకని మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటదంటే, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. చూసారండి, మనందరం కూడా ఎలా ఉన్నామంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. అలాగే ఈ యొక్క చిన్న కుమారుడు తప్పిపోయి అనకూడదు. మన చిన్న కుమారుడు ఏం చేశాడంటే త్రోవ తప్పుతున్నాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టేశాడు. అందరు వినండి, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ఎక్కడో దూరదేశానికి వెళ్ళి ఏదో సాధిద్దాము అనుకున్నాడు. కానీ అతను చేసిన పని ఏంటంటే ఏం చేశాడమ్మా? సమస్తను కూర్చుకొని దూరదేశము ప్రయాణమైపోయాడు. అతడు తన ఆస్తిని అంతా ఏం చేశాడమ్మా? దుర్వ్యాపారం చేశాడంట. చూసారండి, దుర్వ్యాపారం వల్ల ఏం చేశాడు? పాడు చేశాడు. చూసారండి, ఇతడు తండ్రి ఇంటిలో ఉన్నటువంటి చిన్న కుమారుడు. కానీ ఇతడు తండ్రి యొక్క సంరక్షణలో ఉండకుండా సొంతంగా తన బతకాలి, సొంతంగా తను జీవించాలని చెప్పి ఏం చేశాడమ్మా? తన తండ్రితో వాగ్వివాదం పెట్టుకొని తనకు రావాల్సిన వాటా తీసుకొని ఎక్కడో దూరదేశానికి పోయి ఏం చేశాడు? పోనీ బాగుపడ్డాడా? దూరదేశానికి పోయి ఏమైనా బాగుపడ్డాడా అంటే లేదు. ఏం చేశాడంటే దుర్వ్యాపారం వల్ల తన ఆస్తిని అంతా కూడా పాడు చేసేసాడు. ఎంత ఘోరం కదా. అప్పుడు చూడండి, అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అంతా ఏమొచ్చిందంటమ్మా? కరువు వచ్చిందంట. హల్లెలూయా. చూసారండి, తీసుకున్న సొమ్మ అంతే కదండి. అంటారు కదా కొంతమంది, కూర్చొని తింటే కొండలైనా కూర్చొని తింటుంటారంట కొండలైనా కరిగిపోతాయంట. అంటే మన కొండలైనా కరిగిపోతాయంటే అర్థం ఏంటి? కొండ కరిగిపోతుందని కాదు. హల్లెలూయా. మనం బాగా సంపాదించుకుని కోట్లు ఆస్తి కూడా కూర్చొని ఏ పని చేయకుండా మన బ్యాంక్ బ్యాలెన్స్ లో 2-3 కోట్లు ఉన్నాయని చెప్పి ఏ పని చేయకుండా రోజు కొంచెం డ్రా చేసుకొచ్చి తింటామన్నాం అనుకోండి, ఏమైపోతుంది? కొన్ని రోజులకి ఆ కొండ లాంటి ఆ డబ్బులు కరిగిపోతాయమ్మ. అది ఇదని అర్థం.
హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే దుర్వ్యాపారం వల్ల ఏం చేసేసాడు? పాడు చేసేసాడు. చూసారమ్మా, దుర్వ్యాపారం వల్ల అతను పాడు చేసిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా అదంతా ఖర్చు చేసిన తర్వాత అంట ఏమొచ్చిందంటమ్మా? అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చిందంట. చూసారండి ఎంత చక్కటి మాట. ఆ దేశంలో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది కదా. అంటే కరువు అంటే ఏంటమ్మా? నష్టం. అంటే ఒక కష్టమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మామూలుగా చిన్నవారంటే చాలా గారాభంగా ఉంటారు కుటుంబంలో. హల్లెలూయా కదా. ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, చిన్నవాడిని ఏం చేస్తాము? పెద్దవాడిని కూడా చూస్తాం. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, దేవునికి స్తోత్రం. పెద్దవాడిని చూస్తాము, చిన్నవాడిని కూడా చూస్తాం మనం. కానీ లాస్ట్ లో పుట్టిన వాడంటే ఎంతైనా ఆటోమేటిక్ గా వాడిని గారాభంగా చూస్తారు కదమ్మా. అయితే ప్రియులారా, ఈ యొక్క చిన్న కుమారుడు ఎంత గారాభంగా పెరుగుంటాడో తన తండ్రి దగ్గర. ఆ గారాభం వల్ల ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? నాకు రావాల్సిన వాటా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. తండ్రి ఇచ్చేశాడు, కానీ దుర్వ్యాపారం చేశాడు, పాడు చేశాడు. అనుకోకుండా ఆ సమయంలో ఏమొచ్చిందంట? అదంతా ఖర్చు చేసేసాడంట కదమ్మా. ఖర్చు చేసేసిన తర్వాత ఆ దేశం అంతా గొప్ప కరువు రాగా వాడంట ఇబ్బంది పడి సాగాడంట. ఏం చేసాడమ్మా? ఇబ్బంది పడుతున్నాడు. అవును కదా. ఈ కోటీస్ అంటే ఒక ధనవంతుడు కుమారుడు ఇతడు. కష్టం అంటే తెలియని కుమారుడు అనుకోండి ఏమ్మా. అటువంటి కుమారుడు ఇప్పుడు కరువు వచ్చింది. అతనే ఆహారం సంపాదించుకోవాలి. సంపాదించుకుందామంటే ఏమి లేదు. ఆ దేశంలో ఏమొచ్చింది? ఇప్పుడు కరువు వచ్చింది. కడుపు నింపుకోవాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం ఉచితంగా పెడతారు ఎవరైనా? పెట్టరు కదండి. పని చేయాలి. పని చేస్తే వాళ్ళు ఆహారం పెడతారు. మరి అటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అతను చూడండి, వాడు ఇబ్బంది పడి వెళ్ళి అంట ఆ దేశస్తులో ఒకని చెంత చేరాడంట. తర్వాత తన సొంత ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ సొంత ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేశాడు? ఆ దేశంలో ఒకరి దగ్గరికి వెళ్ళాడంట. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర చేరి ఏం చేశాడండి? అతడు అంట పందులు ఉన్నాయంట అతనికి. కొంతమంది మనం కానీ గొర్రెలను కానీ మేపినట్టుగా పందులు కూడా మేపుతారు. దేవునికి స్తోత్రం. చూసారండి, పందులను కూడా మేపి వాటిని ఆహారానికి కొంతమంది విక్రయిస్తూ ఉంటారు. చూసారండి, అట్లాంటి ఒక పందులు ఉన్నటువంటి బాగున్నటువంటి ఒక యజమాని ఇంట్లో ఆయన వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు పిల్లారు అక్కడ చూడండి, వాడు పందుల మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాడంట. అక్కడికి వెళ్ళి అడిగాడు, అయ్యగారు నాకేమైనా పని ఉంటే ఇవ్వండి అని. అడిగినప్పుడు అతను అన్నాడు, నా దగ్గర ఇంకేం పని లేదు, ఇదిగో ఈ పందులు ఉన్నాయి, వీటిని ఏమన్నా నువ్వు కొంచెం వాటిని చూసుకో అని చెప్పి పంపించాడేమో. వెళ్ళాడు లోపలికి. చూసాడు, వాడు పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకొన చూసి ఆశపడ్డాడంట. అంటే కరువు దినాలు ఎలా ఉంటాయమ్మా? చాలా భయంకరంగా ఉంటాయి. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఒక దగ్గర రాయబడి కరువు కంట వాళ్ళ బిడ్డల్నే వండుకొని తినే స్థితి కూడా ఉందంట. కరువు అంటే అంత భయంకరమైంది. వాళ్ళ బిడ్డల్నే వాళ్ళు వండుకొని తింటున్నారంట. ఎంత ఘోరం కదా. ఏ తల్లైనా బిడ్డల్ని వండుకొని తింటుందా? అంటే ఆకలి బాధ అంత భయంకరమైంది. ఆకలి అనేది అంత భయంకరమైంది అనమాట. అందుకే కదా కోటి విద్యలు దేని కొరకమ్మా? కోటి విద్యల కూటి కొరకే కదా. కోటి విద్యలు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా జానుడు పొట్టే కదా. దేవునికి స్తోత్రం. అవునా? ఏమి చేసినా కానీ ఈ కడుపు నింపుకోవాలి, ఆహారం తినాలి కదమ్మా. అందుకనే తల్లి అంట బిడ్డల్ని వండుకొని తిన్నారంట. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే మనకు అవన్నీ తెలుస్తుంటాయి ప్రియులారా. మరి అటువంటి భయంకరమైన కరువు వచ్చింది ఇక్కడ. వచ్చినప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడో ఒక వ్యక్తి దగ్గర చేరాడు. అతడు అంట పందుల దగ్గర ఉన్నప్పుడు ఆయనకి ఆకలేస్తుంది. భయంకరంగా ఆకలేస్తున్నప్పుడు వాడంట ఆ పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడంట. చూసారా, పందులు తింటున్నాయి. పందులు ఏం తింటాయండి? పొట్టు తింటాయి. ఆ పొట్టు తినాలని ఆశపడ్డాడంట అతడు. కానీ ఎవడను వానికి ఏమీ లేదంట. హల్లెలూయా. అంటే ఈ వ్యక్తికి ఆ పందులు తినే పొట్టు కూడా ఇవ్వలేదంటండి. ఆశపడ్డాడు. కానీ ఆ యజమాని జాయ్ అది పందులకు పెట్టింది, నువ్వు తింటున్నావు అని గద్దించాడేమో. అక్కడ రాయబడింది అదే. వానికి ఎవరు కూడా ఏమీ కూడా ఇవ్వలేదంట. అంటే చూడండి తన యొక్క జీవితం ఎంత దుర్భరమైందో. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఎంత సౌకర్యవంతంగా, ఎంత సుఖంగా, ఎంత లగ్జరీగా, ఎంత ఆనందంగా, సంతోషంగా కడుపు నిండా తింటూ ఎంత హ్యాపీగా ఉన్నాడు. కానీ తండ్రి ఇంటిని విడిచి దూర దేశానికి వెళ్ళిపోయాడు. దూరంగా అంటే తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. వ్యాపారం చేశాడు, నష్టపోయాడు, అంతా ఖర్చు అయిపోయింది. చూసారండి, ఇప్పుడు దానిపై పేర్చు కరువు వచ్చింది. కరువు రాగానే ఇప్పుడు ఏమైందమ్మా? అయితే
బుద్ధి వచ్చిందంట. హలేలే చెప్పలు కూడా మైండ్ సార్. ఇప్పుడు మీకు ఏమొచ్చింది? ఎవరైనా కానీ ప్రియబిడ్డ దేవుణ్ణి ఎప్పుడు చూస్తారు? ఏమ్మా? కరువు వస్తే, కష్టం వస్తే, ఒక వ్యాధి వస్తే, ఒక బాధ వస్తేనే మనం ప్రభువుని చూస్తాము. కానీ అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు ఎవరు కూడా యేసు దగ్గరికి, నిజమైన దేవుని దగ్గరికి రారు. అవునా కదా? ఇది జగమెరిగిన సత్యం కదండి. ఇది అవునన్నా కాదన్నా ఇది నిజమే, సత్యం. అవునా? అందుకనే ఒకసారంట ఒక రాజకుమారుడు అంట ఒక ప్యాలెస్ లో బందీగా ఉన్నాడంట. సారీ, రాజకుమారుడు కాదు. ఒకరోజు ఒక వ్యక్తిని దేవుడు రక్షించాలని ఎంతగానో చూసినప్పుడు ప్రేమతో పిలుస్తున్నాడంట. అతడు లోపడటం చూసారండి. అయితే ఒక్కసారిగా రాయి తీసి కొట్టాడంట నెత్తి మీద. కొట్టినప్పుడు దేవుడు ఎక్కడున్నాడా అని పైకి చూశాడంట. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే మనకి కష్టం వస్తేనే దేవుడు ఎక్కడున్నాడా అని వెతుకుతాం. అవునా కదా? అది సహజం, మన అందరి సహజం అది. ఇప్పుడు అనారోగ్యం వచ్చిందండి, ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా నీకు తగ్గలేదు, ఎవరు గుర్తొస్తారు ఇప్పుడు? అదే డాక్టర్ కానీ వైద్యుడు కానీ నీకు బాగు చేస్తే దేవుడు గుర్తొస్తాడా? దేవుడు ఏమంటాడు? చేతులు ఎత్తా, సారీ డాక్టర్ చేతులు ఎత్తా, అమ్మ నా వల్ల కాదమ్మా, నువ్వు బతకడం ఇంకా కష్టమే అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఎవరు గుర్తొస్తాం? అప్పుడు తీసుకొచ్చి మందిరంలో తీసుకొచ్చి ప్రార్థన చేయండి అక్క, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, చచ్చిపోతాడంట, ఇంక బతకదంట అని చెప్పి మనం చేస్తాం. అప్పుడు దేవుడిని పట్టుకుంటాం కదా. లేదా ఒక అప్పుల బాధలో కూరుకొని పోయి ఉంటాం. అప్పుడు ఏం చేస్తాం? మనం అన్ని ప్రయత్నాలు చేస్తామండి, అది గమనించాలి. అన్ని ప్రయత్నాలు చేస్తాం, దేంట్లో మనం సక్సెస్ అవనప్పుడు ఇంకేం చేస్తాం? అయ్యా నువ్వే దిక్కయ్యా. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని చూస్తాడంటే శ్రమలోనే చూస్తాడు, ఒక కష్టము ఒక బాధలోనే ప్రభు వైపు చూస్తాడు. కానీ అన్ని బాగున్నప్పుడు మనం దేవుని దగ్గరికి రాము. అందుకనే ప్రియులారా, దావీదు లాంటి మహాభక్తుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, శ్రమ కలిగినట నాకు మేలాయను. హల్లెలూయా. చూసారండి, దావీదు గారు ఎంత చక్కటి మాట అన్నాడు కదా, శ్రమ కలిగినట నాకు మేలు. ఎందుకంటే శ్రమలో ఉన్నప్పుడంట మనం దేవునికి చాలా సమీపంగా వెళ్తాం. చూసారండి, ఎందుకో తెలుసా? దుఃఖంగా ఉన్నప్పుడు ఆయన సహాయం మనకు కావాలి కాబట్టి పదే పదే వెళ్తాం ఆయన దగ్గరికి. ఆయన దగ్గర కూర్చొని సమయం కేటాయించి ప్రభువా నాకు సహాయం చేయి అన్నప్పుడు దేవుడు మనల్ని ఓదారస్తాడు, ధైర్యపరుస్తాడు, మాట్లాడతాడు. అందుకని అవన్నీ రుచి చూశాడు కాబట్టే దావీదు గారు ఏమంటున్నాడు? శ్రమ కలిగి ఉన్నట నాకు మేలాయను, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి. అందుకని ఆయన బిడ్డల జీవితాల్లో కొన్ని శ్రమలు అనుమతిస్తున్నాడు దేవుడు. అవి ఎందుకంటే మన మేలు కొరకే. అట్లాగైనా మనము ఆయన వైపు చూస్తామని ఆయన కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని శ్రమలు పెడతా ఉంటాడు. గమనించారా? కొన్నిసార్లు మనం అడిగినవన్నీ కూడా మనకి దొరకవు. మనం ఏదైతే ఆశిస్తాం అవి కూడా ఒక్కోసారి దేవుడు మనకి ఇవ్వడు, ఆయన అనుకున్నవి మనకి ఇస్తాడు. ఏదైనా కానీ ఆయన మనల్ని మడిచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు అంతకంటే కాదు. అదే యొక్క ఈ చిన్న కుమారుడికి ఏమొచ్చిందంటే ఇప్పుడు లైట్ వెలిగింది అనమాట. ఏం వెలిగింది? ఇప్పుడు బుద్ధి వచ్చింది. స్తోత్రం. ఏమొచ్చిందమ్మా? బుద్ధి వచ్చినప్పుడు అంట చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది. ఇప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ఇప్పుడు దాకా తండ్రి గుర్తొచ్చాడా? తండ్రి యొక్క వైభోగం గుర్తొచ్చిందా? తండ్రి ఇంట్లో ఎంత సుఖం ఉంటుందో, ఎంత సౌకర్యమైన జీవితం ఉంటుందో గుర్తొచ్చిందా? ఇప్పుడు దాకా రాల. అంటే ప్రతి దానికి ఏమి రావాలి? మనకి బుద్ధి రావాలి. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడే కొన్ని విషయాలు మనం గ్రహించగలం. బుద్ధి రాకుండా ఉన్నప్పుడు మనం ఎన్ని చెప్పినా కానీ ఉపయోగం ఉండదు అనమాట. బుద్ధి వచ్చినప్పుడు అంట నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఏంటమ్మా? అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూసారా? అంటే ఇప్పుడు తన జీవితంలో ఒక మార్పు స్టార్ట్ అయింది. బుద్ధి వచ్చింది, తన యొక్క స్థితిని ఏంటో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గుర్తిస్తున్నాడు. ఇప్పుడు దాకా తన స్థితిని గుర్తించలా, హైఫైలో ఉన్నాడు. నేను ధనవంతుని కుమారుని, నాకేమిలే, నేను ఎక్కడికెళ్ళినా బతకగలను అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది ఆయనకి? అందుకనే దేవుడు తన జీవితంలో ఆ యొక్క సందర్భం మనం చూస్తే, ఆ కరువు రావడం మంచిదే, ఆ విధంగా నష్టపోవడం మంచిదే. ఎందుకంటే అది తన జీవితానికి మేలుగా మార్చబడింది. హల్లెలూయా. చూసారా? అందుకని ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఓ తండ్రి ఇల్లు గుర్తొస్తుంది. ఓ నా తండ్రి ఇంట్లో ఎంత సమృద్ధిగా అన్నం ఉంటది. చూసా? ఏం గుర్తొచ్చింది అమ్మాయికి? ఏం గుర్తొచ్చింది పిల్లారు? ఇక్కడ
ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఇంకేమి గుర్తు రాలా అతనికి. ఎందుకంటే ప్రస్తుతం తన అవసరం ఏంటి? అన్నం. ఆకలేస్తుంది ఆయనకి. కాబట్టి అదే తన మైండ్ లో వచ్చింది. నా తండ్రి ఇంటిలో ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారంట. అంటే ఎంతో మంది పనివారు ఉన్నారు తండ్రి ఇంటిలో. వారందరికంటే సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఏంటి ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నానని ఏమనుకుంటాడమ్మా? ఆ విధంగా అనుకుంటున్నాడు. ఏమొచ్చింది ఇప్పుడు? ఈ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది. తన స్థితి ఏంటో గ్రహించాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? తండ్రి ఇంటిని గుర్తెరిగాడు. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క సౌకర్యము, ఆ సమృద్ధి గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? గుర్తుకొచ్చి ఏం చేశాడో తెలుసా ప్రియ బిడ్డ? ఆయన ఈ విధంగా ఒక పాట పాడుకుంటా ఇంటికి వెళ్ళాడు. 274వ పాట. మార్గము చూపుమో ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మార్గము చూపుమో అందరూ పడదాం. నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపములన్నీ తండ్రి క్షమ కోరు పంపుము క్షేమము, ప్రభునేదు సిలువ ముఖము చెల్లని నాకు గుర్తించే ధైర్యము, ప్రభునేదు సిలువ ముఖము చెల్లని నాకు గుర్తించే ధైర్యము, మార్గము చూపుమో ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, ధనమే స్వర్గం బలుచు సుఖమే స్వర్గం బలుచు తండ్రిని వీడితే, ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవాని చేరితి, దేవి అని నీ వైపు చేతులెత్తి నాకు దారిని చూపుము, దేవి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, దూరదేశములు నా బాగుందో నన్ను కొలుచు తప్పితి మార్గము, తరలిపోయి నేను నమ్మిన తరిమే దారిద్ర్యము, దాక్షిణ్యము నీ దయ ధన్యుని చేయుము, దాక్షిణ్యమూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యుని చేయుము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. హల్లెలూయా. చూసారండి, ఈ పాట పాడుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? తండ్రి దగ్గరికి. మార్గము చూపించుము ఇంటికి. మాసిలమ్మయ్య గారు రాసిన పాట ఇది. చూసారండి, మార్గము ఈ యొక్క దీన్ని బట్టే ఈ పాట రాయబడింది, ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి. మార్గము చూపించుము ఇంటికి అంటూ పాట పాడుకుంటూ ప్రయాణం కదా. పాట పాడుకుంటూ ప్రయాణం చేస్తే అలుపు సలుపు ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తారు కదా. చక్కగా పాట పాడుకుంటూ బుద్ధి వచ్చింది. పశ్చాత్తాప హృదయంతో తండ్రి ఇంట్లో ఉన్నటువంటి సమృద్ధిని గుర్తు చేసుకుంటూ ఏమ్మా
తండ్రి ఇంట్లో ఉన్న సమృద్ధిని గుర్తు చేసుకుంటూ, తండ్రి ఇంట్లో తను ఉన్నప్పుడు ఎంత సౌకర్యంగా, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నాడో ఆ స్థితినంతా కూడా గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాప హృదయంతో బుద్ధి వచ్చి ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు పాట పాడుకుంటూ తండ్రి ఇంటికి ప్రయాణం చేశాడండి. హల్లెలూయా. చూసారండి, వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నన్ను ఎదుట పాపము చేసినని ఒప్పుకుంటానని ఇప్పుడు పశ్చాత్తాపంతో వస్తున్నాడండి ఈ యొక్క కుమారుడు. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను, కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు గోపించి వెళ్ళింది. కూలివాడిగనైనా నీ ఎంట పని చేసి కనికరమై కోరుకు, కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. హల్లెలూయా. అలాగ పాడుకుంటూ పాటలో ఉంది కదా, కొడుకునే కాదనుచు అంట కదా, ఇక మీదట నీ కుమారుడని అనిపించటకు యోగ్యుడని కాను. అది నిజమైన పశ్చాత్తాపం ఒక వ్యక్తిని నిన్నటి దినాన మన ఒక ప్రార్థనలో కూడా ఏం చెప్తున్నాం? పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన పాపాల విషయం మనకి ఏముండాలి? పశ్చాత్తాపం లేకుండా మనము దేవుని సమీపించలేం. పై వ్యక్తితో మనం దేవుని సమీపించలేం, దేవుని మెప్పించలేం. పశ్చాత్తాపం ఒక వ్యక్తిని మారు మనసులోనికి నడిపిస్తుంది. అదే విధంగా తన స్థితిని ఎరిగాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన కుమారుడు, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుని యోగ్యుడని కాను, నన్ను నీ కూలి వాళ్ళు ఒకరిగా పెట్టుకుని అతనితో చెప్పుదు అని అనుకుంటున్నాడు. ప్రిపేర్ అవుతున్నాడు. నాన్న తండ్రితో కలిసినప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఎలాగ నేను మా డాడీని కలుసుకొని ఏం చెప్పాలి అని మొత్తం ప్రిపేర్ అయిపోయి ఏం చేస్తున్నాడండి? చూసారండి అని అతను చెప్పుకొని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మొత్తం డిసైడ్ అయిపోయాడు. మొత్తానికి వస్తున్నప్పుడు చూడండి, వాడు ఇంకనో దూరముగా ఉన్నప్పుడు, చూసారమ్మా, వాడు ఇంకనో దూరముగా ఉన్నప్పుడంట తండ్రి వాడిని చూచి కనికరపడ్డాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. చూసారా, వాడు ఇంకా దూరంగా ఉన్నాడంట. నేను అనుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ప్రతిరోజు వాళ్ళ నాన్న తన చిన్న కుమారుడు ఈ రోజు వస్తాడేమో అని రోజు ఆ ద్వారబంధం దగ్గర చూస్తున్నాడేమో, ఆ వీధి దగ్గర నిలబడి, ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ వీధి మూలాలకు నిలబడి ఈ రోజు నా కుమారుడు వస్తున్నాడేమో, నా కుమారుడు ఈ రోజు వస్తాడు, రోజు చూస్తున్నాడేమో. ఒకవేళ తండ్రి ప్రాణం కొట్టకలాడుతుంటది కదండి. ఓ నా కుమారుడు వెళ్ళిపోయాడు, ఓ ఈ రోజు బుద్ధి వచ్చింది, ఒకడు వస్తున్నాడేమో అన్నట్టుగా రోజు చూస్తున్నాడేమో, తొంగి చూస్తున్నాడేమో. ఒక పిచ్చి తల్లి, ఒక పిచ్చి వాణిలాగా నా బిడ్డ ఎక్కడికో వెళ్ళిపోయాడు దూరదేశానికి, ఎలా ఉన్నాడో ఈ రోజు వస్తాడేమో అని రోజు చూస్తున్నాడేమో. ప్రియ బిడ్డ చూస్తున్నప్పుడు ఒక రోజు రానే వచ్చింది, నిజముగానే తన కుమారుడు వస్తున్నాడు. దూరం నుండి చూశాడంట. ఒకవేళ ఈ వీధి చివరిను చూశాడేమో, ఆ వీధి మూలంలో ఒక పిచ్చివాడిగా గడ్డం పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, బట్టలు చిరిగిపోయి, అసలు ఆనవాళ్ళు లేని విధంగా వస్తున్నాడేమో తన కుమారుడు. కానీ ఏం చేశాడమ్మా? తండ్రి గుర్తుపట్టాడు. చూశాడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడ్డాడంట. అమ్మ చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి. తండ్రి కనికరపడ్డాడు అతన్ని చూసి ఏమంటాడు చూడండి, పరిగెత్తాడంట. అమ్మ హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఇక్కడ మనకి తెలియజేస్తుంది ఏంటి? ఒక తండ్రి తన బిడ్డ మీద చూపే ప్రేమ, అదే యేసుని ప్రేమ. చూసారండి, ప్రతిరోజు చూస్తున్నాడేమో ప్రియ బిడ్డ నిన్ను కూడా. నీ జీవితంలో నువ్వు రక్షణ పొందాలని, ఒకవేళ రక్షణ పొంది ఉంటే ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగాలని ప్రతిరోజు నీ జీవితాన్ని చూస్తున్నాడేమో. ఈ రోజు ఈ వాక్యం ద్వారా నా బిడ్డ ప్రతిస్పందించి మార్చుకుంటదేమోనని రోజు చూస్తున్నాడేమో. మనం మారి మంచివారిగా బతకడమే, ఆయన ప్రేమించడమే ఆయన కోరుకునేది. ఆయన ఏమేమో కోరట్లేదు. ఆయన అందుకని సామెతల గ్రంథంలో ఉన్నది, ఆయన కావాల్సింది హృదయం. ఏం కావాలి? నీ బంగారం ఎందుకమ్మా?
నీ వెండి ఎందుకు, నీ వస్త్రాలు ఎందుకు, నీ ఇల్లు, ఇవి కాదు ఆయనకి కావాల్సింది. ఆయనకి కావాల్సింది హృదయం. ఆ హృదయంలో కూడా ఆయన ఒక్కడికే స్థలం కావాలి, ఆయన ఒక్కడికే చోటు ఇవ్వాలి. నా హృదయం విశాలం అండి, నేను చాలా మందిని పెట్టుకుంటానంటే కుదరదు ఆయన దగ్గర. అర్థమైందండి? కాబట్టి వాడు ఇంకా దూరంగా ఉన్నాడంట. తండ్రి చూశాడంట. తండ్రి చూసి ప్రియబిడ్డ అతని మీద దేవునికి, ఆ తండ్రికి ఏం కలిగిందమ్మా? కనికరం కలిగింది. ఏంటి కనికరం కలగడం ఏంటండి? అతను చేసిన పని ఎంత భయంకరమైన పని. తండ్రిని ఎదిరించాడు అతడు. అవునా కాదా? అంటే సమాధానంగా తీసుకెళ్ళాడు అనుకుంటాడు. ఆస్తి మీరు ఎదిరించుంటాడు. ఇస్తావా సస్తావా అని కూర్చోని ఉంటాడు. ఈకపోతే నీ ఆనందాన్ని కూడా మానేశాడేమో. ఎంతగా టార్చర్ పెట్టాడో వాళ్ళ నాన్నని. అంతే కదా, బిడ్డలు అడగగా ఆస్తి ఇస్తారండి? ఇవ్వరు కదా. ఎందుకంటే తల్లిదండ్రులు జ్ఞానం కలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, అరే నువ్వు చేస్తున్న మంచి కాదని చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. ఇక ఎన్ని బెదిరించాడో, నువ్వు ఇవ్వకపోతే చచ్చిపోతానన్నాడో, మరి ఏమన్నాడో. మొత్తానికి తండ్రి ఏం చేసి అయిష్టంగానే ఇచ్చేసాడు తన కుమారుడికి. కానీ తన కుమారుడి కోసం రోజు కనిపెట్టుకునే చూస్తున్నాడు. కానీ ఆ కుమారుడు ఎప్పుడైతే తన వాలకం చూడగానే అర్థమైపోయిన తండ్రికి తన కుమారుడు యొక్క స్థితిని అర్థమైపోయి వెంటనే ఏమైందమ్మా, ఆయన దూరం నుంచి చూశాడంట. చూసి ప్రియులారా అతని మీద ఏం కలిగింది? కనికరం కలిగిందంట కదండి. మన దేవుడు మారుమనసు పొందిన పాపి ఎడల దేవుని ప్రేమ ఎంత తొందరగా సమాధాన పడుతుందో ఈ యొక్క లేఖన భాగం మనకు తెలుస్తుంది. ఒక వ్యక్తి మారుమనసు పొందినప్పుడు ఆ వ్యక్తి మీద దేవుని యొక్క కృప కానీ, అతడు దేవుని ఎంత సమాధాన పడతాడు, అది తొందరగా జరిగే క్రియ. ఓహో వీడు పశ్చాత్తాపడ్డా, చూద్దాం వీడు అసలు ఇది నిజమైన పశ్చాత్తాపమా కాదా, ఒక 2 days వెయిట్ చేద్దాంలే అనుకోడు ప్రియబిడ్డ. వెంటనే పరిగెత్తాడంట కదమ్మా. ఇక్కడ కుమారుడు పరిగెత్తాడు, తండ్రి పరిగెత్తాడా? కుమారుడు పరిగెత్తలేడు. ఎందుకు? వాడు అపరాధ భావంలో ఉన్నాడు. హల్లెలూయా. వాడు అపరాధ భావంలో ఉన్నాడు, తప్పు చేశాడని ఫీలింగ్ లో ఉన్నాడు. అసలు మా నాన్నని ఎలా రిసీవ్ చేసుకుంటాడని భయంతో కూడా ఉన్నాడు. అవునా కదా? మనం అవన్నీ మనం ఆలోచన చేయాలి. అవునా కదా? తప్పు చేసేవాడు భయపడతాడు. ఓ మా నాన్న దగ్గరికి వెళ్తే అంత పాడు చేసే కదా ఆస్తి, ఏమంటాడో మా నాన్న, కొడతాడేమో, అసలు పోరా నువ్వు నా కొడుకు కదా అంటాడేమో, తిడతాడేమో. ఎన్నో భయాలు తన హృదయంలో మెదులుతుంటాయి, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు ఎలా ఉంటుందో పరిస్థితి అని ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు ఆ కుమారుడు. అందుకనే అసలు ఎంత ఏలబడిపోయినట్టుగా వస్తున్నాడేమో, తండ్రికి ఎదురుగా ముఖం కూడా చూపించలేని స్థితి అవుతుంది. కానీ తండ్రి మాత్రము చూసేది కుమారుడు కలిగిన మారుమనసును చూసి ఎప్పుడెప్పుడు నా కుమారుడు నా దగ్గరకు వస్తాడని ఆ చూపే తప్పితే వీడింత నష్టపరచడనే ఆలోచనే లేదు తండ్రికి. హల్లెలూయా. వెంటనే పరిగెత్తాడంట తండ్రి. చూడండి, పరిగెత్తి వాని మెడ మీద పడంట, ముద్దు పెట్టుకోడంట. హల్లెలూయా. చూసారండి, ఇదండి తండ్రి ప్రేమ. ఇదే మన యేసయ్య ప్రేమ. ఒక పాపి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తే ఆయన ఒక వ్యక్తిని ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటాడో ఇదే మనకి చూపిస్తున్నాడు ఇక్కడ. చూసారండి, మెడ మీద పడ్డాడంట. అలాగా పరిగెత్తుకుంటా నా కుమారుడు వచ్చేసాడు అని పరిగెత్తుకుంటా వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. అంటే ముద్దు దేనికి సూచన అండి? ప్రేమకు సూచన. ప్రేమకు సూచన అండి. నువ్వంటే నాకు ఎంత ఇష్టం రా, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, ఎంత ప్రేమ పొంగి పొర్లుతుంది అక్కడ తండ్రికి. చూసారండి ఎంత గొప్ప కార్యం. అంటే ప్రియాలు ఇక్కడ చూస్తే మనం వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆ కుమారుడు అంట చూడండి. అందుకని మనం ఒక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 55:7 చూడండి. ఒక మాట ఉంటుంది ఇక్కడ. యెషయా గ్రంథము 55 మనం వాళ్ళ స్టోరీ లాగా చెప్పుకోవడం కాకుండా కొన్ని లేఖన భాగాలు మనం పరిశీలన చేద్దాం. 55:7 చూడండి. భక్తి చదువమ్మ. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించు. హల్లెలూయా. చూసారమ్మా ఎంత చక్కటి మాట. భక్తిహీనులంట తమ మార్గం ఏం చేయాలంట? విడవాలి. తర్వాత దుష్టులు తమ తలంపులను ఏం చేయాలి? మానాలి. దుష్ట తలంపులు వస్తూ ఉంటాయి, వాటిని ఏం చేయాలి? మనం మానుకోవాలి. చూడండి, ఒక విషయము, పాపము
మనందరం కూడా యేసు రక్తంలో కడగబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డాం. కానీ మన పాపపు ఆలోచనలు పుడుతూ ఉంటాయి. అవి శరీరం ఉంది కాబట్టి వస్తూ ఉంటాయి. అందుకని 1 యోహాను పత్రికలో దేవుని బీజం వాళ్ళలో ఉంది కాబట్టి వాడు పాపము చెయ్యజాలడు అని ఉంది కదా. ఒక సహోదరుడంట ఆ మాట విని అతను రక్షణ పొందాడు. ఆ సహోదరుడు రక్షణ పొందిన తర్వాత ప్రియులారా బ్యాప్టిజం తీసుకోవడానికి వెనకం చేస్తున్నాడు. అతను ఎందుకు వెనకం చేస్తున్నాడంటే అక్కడికి వచ్చిన సేవకులు ఈ మాటే పదే చెప్తున్నారంట. ఏమనంటే పాపం దేవుని బీజం, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు వాడిలో దేవుని బీజం ఉంటుంది కాబట్టి వాడు పాపము చేయజాలడు అనే మాటను పట్టుకుని ఆయనగా చెడ్డ తలంపులు వస్తున్నాయి. యవన కాలంలో ఉన్న వారికి తలంపులు వస్తుంటాయి. వయసును బట్టి రకరకాల శరీరం మనం శోధిస్తుంటది. ప్రియులారా అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం అధిగమించాలి. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? విసర్జించాలి. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? వాటిని అణిచివేయాలి. అది మనం చేయాల్సింది. అందుకని అని నేను ఇంకా మారలేదేమో అని అతను బ్యాప్టిజం తీసుకోవట్లేదంట. కానీ ఒక వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమాపణ మీద బ్యాప్టిజం తీసుకున్నా కానీ అతనిలో ఈ పాపపు బీజాలు అనేవి తొంగి చూస్తూనే ఉంటాయి. అందుకనే మనం ఏం చేయాలి? భక్తి అనేది రోజు సాధన చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తలంపులు వస్తుంటే ప్రభువా నాలో ఈ తలంపులు వస్తున్నాయి, ప్రభువా నీ రక్తాన్ని ప్రోక్షించండి, ఈ తలంపుల నుంచి నాకు విడుదల ఇవ్వండి అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఇదిగో ప్రభా నా శరీరం నా మాట వింటం లేదు పలానా విషయంలో అడిగినప్పుడు సహాయం చేస్తాడు. అలాగ మనం అడగాలి. చూసారండి, అందుకని ఇక్కడ రాయబడింది దుష్టులు తమ తలంపులను విడవాలంట, మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, చూడండి ఎవరైనా కానీ యేసు వైపు తిరిగినప్పుడు, యెహోవా వైపు తిరిగినప్పుడు అంట ఏమవుతాడమ్మా? ఆయన వారి ఎల్ల జాలి పడతాడే గాని అదే మానవుడైతే విమర్శిస్తాడేమో, ఎన్నెన్నో మాటలు ఇంకా కల్పించి చెప్తాడేమో. కానీ దేవుడంట నిజమైన పశ్చాత్తాపంతో తన స్థితిని ఎరిగి ప్రభువా నాలో ఈ బలహీనతలు ఉన్నాయి ప్రభువా అని అడిగినప్పుడు వారిని మీద ఆయన జాలి పడతాడు. యేసయ్య దగ్గరికి ఎంత ఘోర పాపి వచ్చినా ఆయన అసహించుకోడు. పోరా దుర్మార్గుడా, నువ్వు ఇంత దుర్మార్గ పనులు చేశావు, నిన్నేదో ఆయన క్షమించదు అనడు. ఎటువంటి పాపినైనా ఆయన క్షమిస్తాడు అంట. అందుకే చక్కటి మాట కదా, వారి ఎల్ల జాలి పడను, వారు మన దేవుని వైపు తిరిగి ఆయన అంటే వాళ్ళు ఏం చేస్తామా? క్షమిస్తాడు, బహుగా క్షమిస్తాడట. ఇదే ఇక్కడ జరుగుతుంది. ఇతడు ఎంత విరోధంగా, తండ్రికి విరోధంగా పాపం చేశాడు కదండి. అయినా కానీ బుద్ధి వచ్చి తన తప్పును తెలుసుకొని తన స్థితిని ఎరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏమైనా ఒక మాట అన్నాడా అండి? అక్కడ ఒక్క మాట అన్నాడు. ఏమన్నా పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చూడండి ఎంత సన్మానిస్తున్నాడో ఆ కుమారుణ్ణి. కనికరపడి వాడి మీద పడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. ఎంత గొప్ప విషయం ఇదండి. దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమ. ఈ లోపల మనం చేసిన లోటుపాటు కొంతమంది ఉంటారు, పలానా సమయంలో నా మాట అందండి, నేను క్షమించను కాక క్షమించను, నా గొంతులో ప్రాణం ఉండగా క్షమించను అంటారు. హల్లెలూయా. కొంతమంది డైలాగ్ వేస్తుంటారు కదా, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను క్షమించను, నాకు ఎంత అన్యాయం చేసింది అనుకున్నారు ఆమె, నా పరువు తీసింది, ఆమె నేను క్షమించేది, నా కంఠంలో ప్రాణం క్షమించే ప్రసక్తే లేదు. ఎంతమంది ఎన్ని మాటలన్నా చెప్పండి, క్షమించే ప్రసక్తే లేదు అంటుంటారు లేదా? ఖచ్చితంగా అంటుంటారు ఆ మాటలు. కొంతమంది నేను చూశాను, ఒక బ్రదర్ సిస్టర్స్తే కానీ వాళ్ళు ఒక మాట అనుకుని నెల పలుక్కోరు కూడా. వాళ్ళు ఎంత ఆశ్చర్యమో, ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోరు. చూసారండి, అట్లాగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. కానీ దేవుడు చూడండి, దేవుని ప్రేమ, దేవునికి విరోధంగా పాపం చేసిన మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వస్తే మనం చేసిన తప్పులన్నీ గుర్తు పెట్టుకోడండి. హల్లెలూయా. గుర్తు పెట్టుకోడు. పలానా సమయంలో నన్ను తిట్టావు కదా నువ్వు, ఇప్పుడేం పెద్ద వచ్చావు అంటాడా? పలానా సమయంలో నానా మాట్లాడినావు కదా, దూషించావుగా, నన్ను భయంకరంగా తిట్టావు అందరి ముందు, ఇప్పుడేం పశ్చాత్తాపడు, నేను క్షమిస్తాను అనుకుంటా, పోయి క్షమించను అంటాడా? అనడు. ఎప్పుడెప్పుడు నా బిడ్డ నా దగ్గరకు వస్తానే చూస్తాడే కానీ ఇంక ఏమి గుర్తు చేసుకోడండి. మనుషులైతేనే దెప్పి పొడుస్తుంటారు. మనుషులైతే ఏం చేస్తుంటారు? దెప్పిప్పుడు అంటే గుర్తు చేస్తారు. అందుకేనంటే ఒక వాక్య సామెత గ్రంథంలో ఒక మాట రాయబడింది, సంగతినంట మాటి మాటికి గుర్తు చేసేవాడంటే మిత్రభేదం కలగజేస్తాడు. హల్లెలూయా. అర్థమైంది మీకు ఆ మాట? సంగతిని మాటి మాటికి గుర్తు చేసేవాళ్ళంటే మిత్రభేదం కలుగుతుంది. అంటే ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి పిల్లారా, మర్చిపోవాలి. ఇదిగో పలానా 2019 సంవత్సరము జనవరి నెల పలానా సమయంలో ఆ మాట అన్నావు కదా,
అని గుర్తు చేస్తా ఉన్నాం అనుకో ప్రతిసారి ఏమొస్తుంది? మీ మధ్య రిలేషన్షిప్ ఉంటుందా? ఉండదు. ఏమైపోతా? బ్రేక్ అయిపోయి ఎవరో మాట్లాడుకోవాలి, మిత్ర భేదం వచ్చేస్తాయి, భేదాలు వచ్చేస్తాయి, మనస్పర్ధలు వచ్చేస్తాయి. అందుకని క్షమించడం అనేది దైవగుణం. దేవుని బిడ్డల మీద మనం కూడా ఆ మనసు కలిగి ఉండాలి. చూసారండి? అందుకని ఇక్కడ చక్కగా కనికరు పడ్డాడు, పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నప్పుడు చూడండి, అప్పుడు ఆ కుమారుడు తండ్రితో అంటున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేస్తే ఇక మీద నీ కుమారుడు అనిపించడానికి యోగ్యుడను కాను. ఇది నిజమైన పశ్చాత్తాపం. తండ్రి ఏమో ఎంతో ప్రేమ చూపాడు, ఏమి అడగలేదు. ఏంట్రా, ఏం చేసావురా, నీ పరిస్థితి ఏంట్రా, ఏం అడగలేదు. తన కుమారుడు తనకు దొరికాడు, అదే చాలు అనుకున్నాడు. హల్లెలూయా. నా కుమారుడు నా ఇంటికి వచ్చాడండి, అంతే చాలు. వాడు సజీవంగా వచ్చాడు, అదే చాలు. ఆస్తి అయితే ఏముంది? పోతే పోయింది. ఆస్తి సంపాదించుకోవచ్చు. ఏమ్మా, ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, మనమే చనిపోతే ఇంకా ఎంత సంపాదించుకుని ఏం ఉపయోగం? అందుకని ఒక వాక్యం ఉంటుంది సామెతలు ప్రసంగిలో, ఆ కుటుంబంలో ఎవరు ఉండరు కానీ వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు. బిడ్డలు ఉండరు వాళ్ళకి. అయినా అంటే ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా వాడు కష్టపడతానే ఉంటాడు, డబ్బులు సంపాదిస్తానే ఉంటాడు, బ్యాంకులో కూడా పెడతానే ఉంటాడు. ఎవరు లేరు వాళ్ళకి అనుభవించడానికి. వాళ్ళు చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళు అనుభవిస్తారు. హల్లెలూయా. కాబట్టి మనము డబ్బులు దాచి పెట్టుకోవాలి, వాటి కోసం అవసరం లే. చక్కగా కడుపు నిండా తిందాం, చక్కగా మంచిగా నిద్రపోండి, మంచి వస్త్రాలు కట్టుకోండి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి. దేవుని కొరకు మనము జీవించాలి. ఆయన కొరకు జీవిస్తుంటే మనకి ఏం కావాలి అన్ని కూడా ఆయనే మనకి సమకూరుస్తాడండి. డోంట్ వరీ దానికోసం. అందుకని ఇక్కడ చూస్తే ప్రియులారా, అనిపించుకున్నటకు యోగ్యుడని కాను. నిజమే కదా, ఈయన యోగ్యుడు కాదు. అందుకని ఇందాక పాట పాడు, ఎన్నికలు లేని వారము ఎన్నికలు. మనకి యోగ్యత ఉందా అండి? ఆలోచించండి. ఆయన మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధ స్థలములో మాత్రమే నివసించే దేవుడు. మనము చూస్తే పాపులము, ఎప్పుడు చూసినా పాపపు తలంపులు వస్తుంటాయి, ఆలోచనలు వస్తుంటాయి, వాడి గురించి వీడి గురించి ఎలా చేయాలి ఇవే ఉంటాయి. కానీ ఇటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు ప్రియులారా? ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించాడు. అందుకని అనిపించుకోవడం, మనకు కూడా దేవుని బిడ్డలుగా పిలువబడే అర్హత లేదు, కానీ అర్హత ఇచ్చాడు. అదే కృప. హల్లెలూయా. అదే కృప. ఆ కృప ద్వారానే ఇప్పుడు మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. ఆ కృపే మనకి యోగ్యత ఇచ్చింది. ఏమని యోగ్యత? దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా ఆ కృపనిచ్చింది కృపే మనకి. ఆ కృపే కానీ లేకపోతే మనమందరం కూడా నశించే వారమే ప్రియులారా. అందుకని బుద్ధి వచ్చినప్పుడు ఈ కుమారుడు ఎంత చక్కగా, పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకో యోగ్యుడని కానున్నప్పుడు, అయితే త్తండ్రి ఏం పట్టించుకోవట్ల. చూసారండి ఏమంటాడు? అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములంట త్వరగా తీసుకొచ్చాడంట. చూసారండి, ఇప్పుడు దాకా ఆ కుమారుడు ఏం వస్త్రాలు ధరించుకున్నాడు? చిరిగిపోయినవి, మురికివి ధరించుకున్నాడు. ఇప్పుడు చూడండి, నిజమైన మారుమనసు పొంది తండ్రి ఇంటికి వచ్చినటువంటి కుమారుడు యొక్క జీవితం ఎలా మార్చబడుతుందో దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు, మనకి తెలియజేస్తున్నాడు. ఇదిగో దాసుని పిలిచాడు, కూలి వాళ్ళని పిలిచి దాసుని చూసి ప్రశస్త త్వరగా తెచ్చి వీరికి కట్టండి అంటున్నాడు. చూసారండి, వెంటనే వాడికి స్నానం చేపించేస్తుంటారు కదా. స్నానం చేయకుండా బట్టలు వేస్తారండి? లేదు కదా. దేవునికి స్తోత్రం. చక్కగా పనివారు మంచిగా తల స్నానం బాగా ఆయిల్ పెట్టి మసాజ్ చేసి స్నానం చేయించి ఉండొచ్చు కదండి. ఎందుకంటే ధనవంతుడు కదా, ఆయన ట్రీట్మెంట్ బాగుంటది కదా, చక్కగా చేసి ఉండొచ్చు. పనివారు దానికి బాగా కాలు రుద్దేవాడు, అక్కడ చేయి రుద్దేవాడు, మొత్తాన్ని మంచిగా స్నానం చేశారు. తలకి ఏమేశారు? ఇప్పుడు ప్రశస్త వస్త్రాలు అంట. ఏం వస్త్రాలు? ధనవంతుని యొక్క వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు, పట్టు వస్త్రాలు ధరించాడేమో. చూడండి, అంటే ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, మురికి గుడ్డలకు ప్రతిగా తండ్రి ఇప్పుడు ఆయనకి ఏం వస్త్రాలు ఇచ్చాడు? ప్రశస్తమైన విలువైన వస్త్రాలు ఇచ్చాడు. తర్వాత చూడండి, తర్వాత ఏమిచ్చాడు? తన ప్రశస్త వస్త్రం వీళ్ళకి కట్టి వీరి చేతికి ఉంగరం ఏం పెట్టాడమ్మా? ఉంగరం పెట్టాడు. చూసారని, ఉంగరం ఎవరికి ఉంటది? కుమారుడికే ఉంగరం ఉంటది, దాసునికి ఉంగరం ఉండదు. చూసారండి, ఉంగరం అంటే నా కుమారుడు ఒక ఘనత. చూసారని, ఒక ఘనతనిస్తున్నాడు అక్కడ. నువ్వు నా కుమారుడివిరా, నా స్థితికి తగ్గట్టుగా నువ్వు ఉండాలిరా. నువ్వేందులో దాసిగా ఉంటారంటున్నావు, పనివాడుగా ఉంటారంటున్నావు. నేను రాజుని, నా బిడ్డ నువ్వు రాజకుమారుడివి అన్నట్లుగా ఆ యొక్క గౌరవం ఇస్తున్నాడు తన కుమారుడికి. ప్రశస్త వస్త్రములు తొడిగించాడు. చేతికి ఏం పెట్టాడమ్మా? ఉంగరం. నీవు దాసుడు కాదు, కుమారుడివి అని ఉంగరం పెట్టాడు. ఆ తర్వాత చూడండి, పాదములకంట చెప్పులు. సరే, పాదములకు చెప్పులు తొడిగించాడట. చెప్పులు అంటే ఏంటి పిల్లారా?
చూసారండి, సమాధానం. చెప్పులు అంటే రక్షణ. చూసారండి, చెప్పులు. చూసారండి, చెప్పులు ఎవరు వేసుకుంటారమ్మా? మామూలుగా ఇశ్రాయేలు చరిత్రలో దాసులు చెప్పులు వేసుకోరు, వాళ్ళు కుమారులే చెప్పులు వేసుకుంటారు. కాబట్టి నువ్వు కుమారుడే అని ఉంగరం పెట్టాడు, చెప్పులు ఇచ్చాడు, ప్రశస్త వస్త్రములు ధరింపజేపించాడు. చూసారండి, నీవు కుమారుడివి కాబట్టి చెప్పులు వేసుకో అన్నట్లుగా ఉన్నప్పుడు ప్రియులారా చూడండి అక్కడ ఏం జరిగిందో. తర్వాత ఏం జరిగిందమ్మా? ఒక కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. హల్లెలూయా. చూసారండి, అంటే ఇక్కడ ఒక పాప పరిహార బలి ఇక్కడ జరుగుతుంది. చూసారండి, తన కుమారుడు తిరిగి వచ్చాడు కాబట్టి ఒక బలి పశువుని ఇక్కడ వధించి విందు చేస్తున్నాడు తన యొక్క తండ్రి. చూసారండి, ఎంత గొప్ప విషయం. ఎంత చూడ ఏమంటాడు అక్కడ చక్కటి మాట చివరిలో ఏముంటది చూడండి, వధించడం, మనము తిని సంతోషించుదాము. హల్లెలూయా. మనము తిని సంతోషిద్దాం. ఎందుకు సంతోషించాలి? సంతోషం ఎప్పుడు వస్తుందండి? సంతోషం ఎప్పుడు ఉంటది మనకి? ఎప్పుడైతే నిజమైన మారు మనసు పొందుంటాం మన హృదయంలో ఏముంటది? సంతోషం ఉంటది. చూసారండి, ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఏమి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకు? సంతోషము సమాధానం ఇచ్చే యేసు ఆ ఇంట్లో లేడు కాబట్టి ఆ కుటుంబంలో ఏమి లేదు, సంతోషం. యేసు ఉన్న ఇంటిలో సంతోషమే, యేసు ఉన్న గృహంలో సమృద్ధి, యేసు ఉన్న ఇంటిలో ఆరోగ్యమే. చూసారా పిల్లలు? ఏదక్క యేసు ఉన్న ఇంట్లో ఆరోగ్యం అంటారు. మొన్నే నాకు బాధ లేకుండా వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అమ్మా అది కాదు, మరణకరమైన రోగాలు వచ్చి ఒకవేళ మనం ఏ రోగంలో పోవాలంటే అది దేవుని చిత్తమే, దాన్ని మనం ఏం చేయలేం. చూసారండి, అందుకని మనం గమనించాలి. ఎప్పుడైతే కుమారుడికి బుద్ధి వచ్చి తన స్థితిని ఎరిగి పశ్చాత్తాపంతో దేవుడు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆయన అనుకున్నాడు, నేను మా ఇంటి దగ్గరికి వెళ్ళి కూలివాడిగా ఉంటా అనుకున్నాడు. ఏమనుకున్నాడమ్మా? కానీ తన బిడ్డల పట్ల దేవునికి కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పవి. హల్లెలూయా. దేవుడు మనం ఎలా చూస్తున్నాడో తెలుసా? ఒక కూలివాడిగా కూలిదానిగా చూడలేదు మనల్ని, దాసుడుగా దాసురాలుగా చూడలేదు దేవుడు మనల్ని. ఆయన తన కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు మనల్ని. ఆయన్ని చూసారండి, ఆయన మనం ఎవరము? వారసులం. ఆయన కుమారులము, ఆయన కుమార్తెలం మనం. అందుకని ఆ యొక్క గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ప్రశస్త వస్త్రములు ధరింపజేసి, చేతికి ఉంగరము పెట్టి, చెప్పులు దొడిగించి, బలి పశువులు వధించి, మంచి విందు చేసి ఏం చేస్తాడమ్మా? సంతోషిద్దాం మనం కదా. అవును కదా, ఇక్కడే రాయబడి ఉంటది, ఒక అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దేవతలు ఎదుటంట సంతోషం ఉంటదంట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని అంగీకరిస్తామో సెలబ్రేషన్ ఎక్కడ ఉంటదమ్మా? పరలోకంలో జరుగుతుంది. హల్లెలూయా. నేను ఏమనుకుంటానండి, ఈ భూమి మీద ఒక బిడ్డ పుట్టగానే ఆ తండ్రి ఏం చేస్తాడమ్మా? నాకు కుమారుడు పుట్టాడని కానీ కుమార్తె పుట్టాడని కానీ ఏం చేస్తాడు? స్వీట్స్ అందరికి పంచుతాడా లేదా? ఇదిగోండి నాకు ఒక కుమారుడు పుట్టాడు లేదా ఒక కుమార్తె పుట్టారు, నాతో పాటు మీరు సంతోషించండి అని ఆ హాస్పిటల్ ఉన్న నర్సెస్ కానీ అందరికీ తన యొక్క ఇళ్ల పక్కన వాళ్ళందరికీ స్వీట్స్ పంచి తన యొక్క సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. అలాగే ఇక్కడ కూడా పరలోకంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజమైన మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుని అంగీకరిస్తాడో వెంటనే అతను ఎక్కడ పుట్టాడు? పరలోకంలో పుట్టాడు. అతను ఎక్కడ పుట్టాడు? అందుకని పరలోకంలో దూతలంతా ఏం చేసుకుంటారు? సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఓ ఒక ఆత్మ జన్మించింది, ఒక ఆత్మ పాపి పశ్చాత్తాపడ్డాడు, మన రాజ్యంలోనికి ఒక ఆత్మ వచ్చింది, ఒక ఆత్మ మన రాజ్యంలోనికి పరలోకంలోకి చేర్చబడ్డాడు అని గొప్ప సంతోషం అంట. ఆ సంతోషం ఎంత ఇచ్చినా ఎంత వెలిచినా కానీ మనకి దొరకని గొప్ప సంతోషం ఎక్కడ ఉంటదమ్మా? ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు పరలోకంలో ఉంటది. అదే ఇక్కడ చూపిస్తున్నాడు ప్రియులారా. సరే బాగుంది ఇక్కడ వరకు. మీరు అనొచ్చు, కృష్ణ గారండి మేమందరం మారు మనసు పొందామండి. నీకు వచ్చింది ఆలోచన? మేమందరం మారు మనసు పొందామండి, బాప్టిజం తీసుకున్నామండి, చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నామండి, మాకేంటండి మా సంగతి ఏంటండి అడగొచ్చు మీరు. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంకా మనం ఏ విషయాల్లో మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. పాపాలు ఒప్పుకున్నా సరే ఇంకా నీలో ఏమైనా చేదైన వేరు నీలో మొలుస్తుందేమో, చేదైన వేరు మొలిచి దేవుళ్ళు నేను ఎదగనీయకుండా, దేవుల్లో ఇంకా రోజు రోజుకి ఆధ్యాత్మిక జీవితం ఎదగనీయకుండా నీలో ఏ పాపం ఉందో, ఏ ఆటంకం ఉందో, ఏ అడ్డుపండ ఉందో అది నువ్వు తీసివేసుకోవాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. మన ప్రేమ ధ్యానాలు కదండి,
ప్రేమ ధ్యానాలు 12వ రోజు కదండి. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎంత గొప్పదంట, పాపము చేసిన వాడిని ఏమాత్రం కూడా అసహించుకోకుండా మెడ మీద పడి, చూడండి అతడు ఎంత వాసన వస్తుంటాడో కదా మామూలుగా చూస్తే. ఒకసారి నాకు ఒక బ్రదర్ ఉండేవాడు. వాళ్ళ మమ్మీ మామూలుగా ఇలా పాచి పని చేసేది. వాడు చదువుకుంటున్నాడు, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. అయితే మామూలుగా అట్లా ఇళ్లలో పని చేసినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది కదా వాళ్ళ దగ్గర, అంట్లు కడిగి అవన్నీ ఉంటాయి కదా. అయినా వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మని అట్టే కౌగులించుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ పడుకునేవాడు. నాకు ఎంత ఆశ్చర్యం వేసేది. అంటే వాళ్ళ అమ్మ ఎంత కౌగులించుకుని ముద్దులాడేది, వాళ్ళ అమ్మని ఎంత ప్రేమించేవాడు ఆ బిడ్డ. అందుకని నేను అనుకుంటాను, అంటే చాలా మంది మా అమ్మ వాళ్ళ నాన్న రిక్షా వేసేవాడు, వాళ్ళ అమ్మ ఏమో ఇట్లా అంట్లు చేసుకునేది. అయినా వాడు కష్టపడి చదువుకున్నాడు వాడు. అయితే చాలా మంది కొంచెం చదువుకోగానే అక్కడ మా అమ్మ ఈ పని చేస్తాను చెప్పడానికి ఇష్టపడరు కదా. కానీ వాడు ఏమాత్రం అట్లా ఉండేవాడు కాదు. ఒకరోజు నేను అడిగాను, మీ నాన్న ఏం చేస్తాడు? మా రిక్షా వేస్తాడు అక్క అన్నాడు. నేను కంగు తిన్నా. మా రిక్షా వేస్తాడు అక్క అన్నాడు. అంత సింపుల్ గా చెప్పాడు వాడు. కానీ నిజంగా పిల్లారా, వాడు దేవుణ్ణి ప్రేమించాడు. వాడు ఈరోజు ఒక మంచి ఆఫీసు క్యాడర్ లో ఉన్నాడు. వాడు అంటే తల్లిని తండ్రిని గౌరవించడం వల్ల, తల్లిని తండ్రిని ప్రేమించడం వల్ల వాడంత ఉన్నత స్థితిలో ఉన్నాడు. దేవుని వాక్యం అదే కదా, తల్లిదండ్రులను గౌరవిస్తే వాళ్ళని దీర్ఘాయుష్మంతులు చేస్తాడంట, దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడంట ప్రియులారా. అందుకని ఈ యొక్క కుమారుడు అంత వాసన వస్తున్నా కానీ ఏం పట్టించుకోకుండా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే ఎంత ప్రేమ అండి మనది. ఒక పాట ఉంది, నాకు అది నోట్లో వస్తుంది కానీ మనకు రాదు అది. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయ్య అని ఒక పాట, ఆంధ్రప్రదేశ్లో పాట. ఎంత ప్రేమ మన యేసయ్యది. అందుకనే అల్టిమేట్ చివరిగా మనం ముగించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా నీకు ఏ విషయంలో బుద్ధి రాలేదో దేవుని వాక్యపు వెలుగులో నేను సరి చేసుకో. ఒకవేళ ఇంకా లోటుపాట్లుంటే పశ్చాత్తాపడు. అయ్యా, నేను నీ మందిరానికి వస్తూనే ఉన్నాను, కానీ నాలో ఇంకా ఈ విషయాలు నేను జయించలేకపోతున్నాను. వాటి నుంచి నాకు విడుదలయ్యమని దేవుణ్ణి అడుగు. మారు మనసు పొందు. రక్షణ చాలా విలువైందమ్మా. వింటున్నారా? రక్షణ ఎలాంటిది? ఒకసారంటే బిల్లీ గ్రాహం గారు ఒక ఆమెకి రక్షణ సువార్త చెప్తున్నాడు. కొంతమంది రక్షణలో రోజు చెప్తారు, వినండి జాగ్రత్తగా. రక్షణ సువార్త చెప్పాలని ప్రేరేపించబడి, ఆమె పేరు మెర్లిన్ మన్రోనా ఆమె ఉందంట. ఆమెతో మాట్లాడాలని బిల్లీ గ్రాహం గారికి ప్రేరేపణ వచ్చి, ఇది కూడా నేను చెప్పంపించాడు, నీతో మాట్లాడాలి, కొంచెం సమయం నాకు టైం ఇవ్వండి అంటే, ఆమె ఏమైందంటే నాకు ఇప్పుడు టైం లేదు, నాకు టైం లేదని చెప్పిందంట. నిజంగానే ఆ మాట చెప్పిన కొంత సమయానికి ఆమె కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. అంతే కదా, కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది ఆమె. చూసారండి, అదొక సంఘటన. చాలా సంఘటనలు గుర్తున్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఏదో ఒక సంఘటన, దేవునికి స్తోత్రం. మొత్తానికి ఆమె చనిపోయింది. అంటే ప్రభువునితో మాట్లాడాలని ఆయన ఎంతో ప్రేరేపించబడి ఆమె చెప్తుంటే ఆమె ఏం చేసింది? నాకు అవసరం లేదు, నాకు చాలా లైఫ్ ఉంది, ఈ సువార్త నేను ఇప్పుడే లోపడను, నా లైఫ్ నేను ఇంకా చాలా ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఆమె రక్షణను తిరస్కరించింది. కానీ ఆ రోజు ఆమె చనిపోయింది. అందుకని రక్షణ చాలా విలువైంది. యేసు ప్రభుని ఎవరికి వాళ్ళే రక్షణ పొందాలి. యేసు యొక్క ప్రేమను ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఆ ప్రేమలో లోతు వెడల్పు తెలుసుకొని ఆయన కొరకు మనము జీవించాలి. ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం. ప్రతి ఒక్కరికి యేసు అవసరం. రక్షకుడు ప్రతి ఒక్కరికి అవసరం. నాకు అవసరం లేదని లేదు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి రక్షకుడు అవసరం. నేను రక్షణ పొందాను, కొంతమంది రక్షణ పొందాం, మేము యేసు ప్రభు రక్షకుడు అంగీకరించాం, ఆయన ఎదుగుతున్నాం. అయినా కొన్ని విషయాల్లో ఇంకా మారు మనసు పొందలేదు. అది ఇంకా లోకాన్ని మనము విడిచిపెట్టే విషయాలు అవ్వచ్చు. లోకాన్ని ఇంకా ప్రేమిస్తున్నామేమో. లోకంలో ఉన్న చెత్తా చెదారాన్ని ప్రేమిస్తుంటారు కొంతమంది. ఏం చెత్తా చెదారం అంటే ఈ సీరియళ్ళు, సినిమాలు. మొన్న ఒక ఆర్టికల్ చూసాను, దాంట్లో వేసారు, ఒక లేడీని వేసి ఏ సీరియల్లో ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు. ఈ సీరియల్ చూస్తే అత్తని ఎట్ట కొట్టాలి అని ఉంటుందంట. ఇంకో సీరియల్ చూస్తే పాటలు ఎట్ట రాసి రంపాలు పెట్టాలి అని ఉంటుందంట. ఈ సీరియల్ కానీ మీరు చూసినట్లయితే అన్నదమ్ములు ఎట్లా విడగొట్టాలని ఉంటుందంట. అట్లా ఒక ఇచ్చారు, ఫేస్బుక్ లో ఇచ్చారు. ఈ సీరియల్ కానీ చూస్తే మీ అత్తను ఎలా టార్చర్ పెట్టాలో నీకు చూపిస్తారు, ఈ సీరియల్ చూస్తే పాటను ఎలా టార్చర్ పెట్టాలో చూపిస్తారు అని మొత్తానికి ఒక లిస్ట్ వేశారు. ఇవన్నీ చూసి ఏం చేస్తారు? కుటుంబంలో సంతోషమే ఉండదు. కుటుంబంలో ఉండవలసింది ఎవరమ్మా?
యేసయ్య. ఎవరుండాలి? అందుకని యేసయ్య మా ఇంటికి రా అని పిలవాలి. ఈరోజు ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోనీయకుండా ఇంట్లోనే ఉంచుకోండి. దేవునికి స్తోత్రం. మీ హృదయాల్లో ఉంచుకోండి, మీ ఇంట్లో ఉంచుకోండి. ఇంకా మీకు రాళ్ళు లేరంటే మీ హృదయంలో మీ ఇళ్లలో యేసు ప్రభు ఉంటే మీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది, సంతోషం ఆనందం ఉంటుంది. చూసారండి? అది లేదంటే యేసు బదులు ఎవరో ఒకడక్కడ ఆ స్థలాన్ని ఆక్రమించుకొని ఉన్నాడు. వాడిని ఏం చేయాలి? మనము వెళ్ళగొట్టాలి. ఏం చేయాలి? కర్ర తీసుకొని వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. కర్రతో మాట్లాడకపోతే చెప్పు తీసుకొని కొట్టాలి. హల్లెలూయా. వాడిని దుష్టుడికి ఎంత చెప్పాలి బుద్ధి? మనం అలాగే చెప్పాలి. వాడిని అపవాదిని గద్దించాలి. మనం ఏం చేయాలమ్మా? అపవాదిని ఎదిరించాలి. అపవాదిని రే సాతాన పో అనాలి. పోవట్లేదు. రే సాతాన పోతావా పోవా మా ఇంట్లో నుంచి అనకూడదు. ఏమనాలి? యేసు నామములో పోవాలి. హల్లెలూయా. అది నువ్వు అక్కడికి వచ్చా, రే సాతాన పోరా మా ఇంట్లో నుంచే, ఎంతకాలం ఉంటావురా, చంపేస్తున్నావురా నాయన, నేను బతిలాడుతాడా, నీ దండం పెడతానరా, పోరా అంటే పోతాడా? ఏమ్మా అట్లా అయినాడు మాట్లాడాడు. నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నా, సాతాన పో నా గృహం నుంచి అంటే అప్పుడు వెళ్ళిపోతాడు. యేసు నామం అంటే వాడికి భయం, యేసు రక్తం అంటే వాడికి భయం. అయ్యి మన నోట్లో ఉచ్చరించాలి విశ్వాసంతో. అట్లా ఉచ్చరించి, సాతానా నా గృహంలో నీకు అధికారం లేదురా, ఇది యేసయ్య ఉన్న ఇల్లు, ఇది యేసుని నివసించే గృహం, నీకు అర్హత లేదు, వెళ్ళిపో యేసు నామంలో అని గద్దించాలి. పదే పదే గద్దించాలి. పదే పదే గద్దించండి. నీ కుటుంబంలో ఉన్న వాడి యొక్క జనాంగం అంతా, వాడి సైన్యం అంతా, అరే మన పప్పులు ఇంకా ఉడక వీళ్ళకి తెలిసిపోయింది విషయం, ఇక్కడ ఉంటే మనకు ఇంక ఉపయోగం లేదని వాడు పెట్టేపాడు సర్దుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆ విధంగా దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఈ చిన్న కుమారుడు తన స్థితిని ఎరిగి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, తండ్రి యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు తండ్రి ఏం చేశాడు? అమ్మాయిని కనికరించాడు, ముద్దు పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు, ఇంట్లోకి ఆహ్వానించాడు. ఒక గొప్ప ఘనతని తన యొక్క కుమారుడికి ఇచ్చాడు. సేమ్ ఇంతే మనము కూడా మన విషయంలో ఎక్కడ పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను నీ ఎదుట పాపం చేస్తాను నేను అడిగినప్పుడు ఆయన మనకు క్షమిస్తాడు, జాలి పడతాడు, ప్రేమిస్తాడు, అక్కన చేర్చుకుంటాడు, ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడమ్మా. యేసయ్యను నమ్ముకున్న వారు ఎప్పుడు ఉన్నతంగానే ఉంటారు కానీ అడుక్కునేవారిగా ఉండరండి, అడుక్కునేవారిగా ఉండరు. అందుకని యేసు ప్రభు కలిగిన వారు ఒక పూట ఆహారం లేకపోయినా వాళ్ళ భక్తిలో మాత్రం గొప్పగా ఉంటారు. వాళ్ళు హల్లెలూయా. విశ్వాసంలో గొప్పగా ఉంటారు. వాళ్ళు ఏ మాత్రం భయపడరు, ఏ మాత్రం యేసుని విసర్జించరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నమ్మిన యేసు వాళ్ళని అంత గొప్పగా నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ఇలా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి, ఎంత గొప్ప చూడండి. ఆశ్చర్యమైన ప్రేమ అంటే ప్రేమ, కలువరిలోని ప్రేమ, ఇది పరమును వీడిన ప్రేమ. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు, రెండవ కుమారుడు గురించి మనకు తెలియజేస్తున్న పాఠం. వాడికి బుద్ధి వచ్చినప్పుడు, వాడైతే తన సొంత మార్గంలో వెళ్ళిపోయాడు, కానీ బుద్ధి వచ్చినప్పుడు, తన స్థితిని ఎరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నీ కూలివాణిగా ఉంటానని అని వచ్చాడు. కానీ తండ్రి అయితే నువ్వేంటి కూలివాడిగా, నువ్వు నా కుమారుడివే అని అతని హక్కును చేర్చుకున్నాడు, అతన్ని క్షమించాడు, అతని మీద జాలి పడ్డాడు, అతన్ని ప్రేమించాడు, ప్రశస్త వస్త్రములు తొడిగించాడు, చేతికి ఉంగరాన్ని పెట్టి చెప్పులు తొడిగి ఒక బలిని వధించి గొప్ప విందు చేసి సంతోషించాడు. ప్రియులారా, దేవుడు నిన్ను బట్టి కూడా అదే కోరుకుంటున్నాడమ్మా. ఒకవేళ నీవు ఇంకా యేసు ప్రేమను గుర్తెరగకపోతే గుర్తెరుగు. ఆయన ప్రేమగా నిజంగా 2000 సంవత్సరాల క్రితము ఆ ప్రేమ అయిన దేవుడు మన మందికి దిగి వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడిగా దాసుల స్వరూపం ధరించి నిలువెల్ల నీ కొరకు నా కొరకు సిలువలో నలిగిపోయాడమ్మా. పరమును విడిచింది ఆ ప్రేమ. కలువరిగిరిలో నీ కొరకు నా కొరకు బలి అయింది ఆ ప్రేమ. ఆ ప్రేమ కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా. ఆ ప్రేమ కొరకు ఈ లోకంలో నిన్ను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరమ్మా. యేసయ్య ప్రేమ గొప్పది. అది అగాపే ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. ఆ ప్రేమ కొరకు నువ్వు బతుకుతావా? నువ్వు తీర్మానం చేసుకో. ప్రభువా మారు మనసు పొందమని మళ్ళా నువ్వు అడుగుతున్నావు. నాలో ఇంకా ఎవరి జీవితం ఆధ్యాత్మిక జీవితం వాళ్ళకి తెలుసమ్మా. అది ఏదైనా పశ్చాత్తాపంతో నువ్వు అడిగినప్పుడు నేను హక్కున చేర్చుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నీతో మాట్లాడతాడు, నీకు సహాయం చేస్తాడు, నీ సమస్య ఏదైనా తీరుస్తాడమ్మా. ఆయన మళ్ళీ ఒట్టిగా వదిలిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. అందుకని అడుగు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా,
నా ప్రభా, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం, నా కొరకు మీద చూపించినటువంటి ప్రేమను బట్టి నీకు స్తోత్రం అయ్యా అని దేవుని అడగండి అమ్మా. దేవుని ఆ విధంగా, అయ్యా నీ ప్రేమ కొరకు నేను జీవిస్తానయ్యా, బతుకుదాం. మనందరము కూడా కలువరి సిలువలో మన కొరకు నిలువెల్లా నలిగిపోయిన ప్రేమ మూర్తి కొరకు మనం జీవిద్దామండి, బ్రతుకుదాం. ఆయన కొరకు సాక్షులుగా మనమందరము కూడా ఆయన కొరకు జీవించడానికి మనందరము కూడా తీర్మానం చేసుకుందామండి, తీర్మానం చేసుకుందాం. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ఊటాడి కన్నీటిని, నాకై పరుగెత్తి కౌగిలించి ఊటాడి కన్నీటిని, ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూపిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ఊటాడి కన్నీటిని తుడిచి, నాకై పరుగెత్తి కౌగిలించి ఊటాడి కన్నీటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. మన స్థితిని చూసింది ఆ ప్రేమ, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోబడినట్టు మన స్థితిని చూసింది. దూర దేశములకు పోయి బాగుందని అనుకొనుచు పాడైపోయిన మన జీవితాన్ని చూసింది ఆ ప్రేమ. ఓ ఆకలితో అలమటిస్తూ పాపములో కూరుకుపోయి దేవునిగా గుర్తెరిగిన స్థితిని చూసింది ఆ ప్రేమ. జాలి పడింది ఆ ప్రేమ నీ మీద, మన మీద జాలిని చూపించింది ఆ ప్రేమ, మనకై మరణించింది ఆ ప్రేమ, మన కోసం మరణించింది ఆ ప్రేమ, మన కొరకు నిలువెల్లా గాయాలు పొందింది ఆ ప్రేమ. ప్రేమిస్తావా? నువ్వు యేసుని ప్రేమిస్తావా ప్రియబిడ్డ? నువ్వు యేసుని ప్రేమిస్తావా? యేసు కొరకు జీవిస్తావా? అడుగుతున్నాడు నిన్ను ఈరోజు క్వశ్చన్ దేవుడు. నువ్వు మామూలుగా వచ్చి వెళ్ళిపోతావా? నా కొరకు జీవిస్తావా? నమ్మకంగా నా కొరకు నువ్వు చివరి వరకు బతుకుతావా? దేవుడు అడుగుతున్నాడమ్మా. మన స్థితిని చూసి మనల్ని చేదరించుకోలేదు ఆ ప్రేమ, మన స్థితిని చూసి మనం విసర్జించలేదు ఆ ప్రేమ, మన స్థితిని చూసి నాకెందుకు లేని మనం వదిలేయలేదు. దినమెల్లా చేతులు చాపి మనం రక్షణ పొందే వరకు మనం పిలిచిన దేవుడు. మాట విన్నప్పుడు గాయమన్నా పెట్టి ఆయన వైపుకి ఆకర్షించుకున్నది ఆ ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ! మన మీద జాలిపడి ముద్దు పెట్టుకొని కౌగలించుకొని సేద తెచ్చిన ఆ ప్రేమ కొరకు నువ్వు జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో ఆయన కొరకు నమ్మకంగా బతకాలని, ఆయన ప్రేమను ఇతరులకు నువ్వు చెప్పాలని, ఆయన ప్రేమను నువ్వు ఇతరులకు చెప్పాలని నిన్ను ఎన్నుకున్నాడమ్మా. ఆయన ప్రేమను ఇతరులకు నువ్వు చెప్పాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియబిడ్డ. చెప్తావా? ఆయన గురించి చెప్పడానికి తక్కువగా ఉన్నారంట. అనేక మందిని నమ్మాడంట ఆయన, కానీ వాళ్ళు ఆయన పని చేయలేదంట. వాళ్ళు ఆయన పని చేయకుండా కొంతమందిని నమ్మి పని అప్పగిస్తే ఆ పని చేయలేదంటమ్మా. ఆయన ప్రేమను ప్రకటించలేకుండా మధ్యలో ఆగిపోయారంట. కానీ దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నా ప్రేమను నువ్వు ప్రకటిస్తావా? నా ప్రేమను ఇతరులకు చెబుతావా? నా దగ్గరికి తీసుకొని వస్తారా? ఎంతో మంది నా ప్రేమ తెలియక నశించిపోతున్నారే. అటువంటి వారికి నా ప్రేమను తెలియజేసి వాళ్ళు కూడా నువ్వు మారుస్తావా? వాళ్ళకు కూడా నా ప్రేమను తెలియజేస్తావా అని అడుగుతున్నాడు. నువ్వు తెలియజేస్తావా? తెలియజేస్తావా? తీర్మానం చేసుకో ప్రియబిడ్డ. దేవుడు మనతో మాట్లాడుతున్న సమయము, పరిశుద్ధాత్ముడు మనతో తేటగా మాట్లాడుతున్న సమయము. నువ్వు దేవునికి సమర్పించుకో. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు.
నీ దివ్యమైన మాటలకై స్తోత్రాలయ్యా. ఎంతగా మమ్మల్ని ప్రేమించావు నాయన. నాయన మాకు బుద్ధి వచ్చే విధంగా చేసిన వాడివి మీరే. నా ప్రభా మాకు శ్రమ కలగ చేసిన వాడు మీరే. మరలా దగ్గరికి చేర్చుకొని మమ్మల్ని ప్రేమించి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరింపజేసి కుమారుడిగా స్వీకరించి కుమార్తెగా స్వీకరించి ఒక ఘనతని ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని మాకు ఇచ్చింది మీరు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. మా బతుకే బతుకు కాదు నేను ఎరగనప్పుడు, కానీ నేను ఎరిగినప్పుడు మా బతుకుని బతుకుగా మార్చావు. ఒక గమ్యం కలిగి జీవించే జీవితంగా మార్చావు. నీ ప్రేమను తెలుసుకొని ఆనందించే కృపనిచ్చావయ్యా. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఆ ప్రేమలో ఇంకా ఎదుగుతూ నీ ప్రేమని తనకు ప్రకటిస్తూ ఇంకా ఏ విషయంలో మారు మనసు పొందలేదో మారు మనసు పొంది నిన్ను సంతోష పెట్టే జీవితం మా అందరికీ దయచేయండి తండ్రి. ఈ వాక్యం ప్రతి ఒక్కరు నీరు కట్టి ఫలింపు దయచేయండి. ఎవరైతే లైవ్ చూస్తారో వాళ్ళందరూ కూడా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా దీవించి నీ ప్రేమ ప్రవాహము ప్రతి ఒక్క హృదయంలో మీరు కుమ్మరించి ప్రవహింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.